డియర్ చిల్డ్రన్, ఈరోజు మనం 7th క్లాస్ హిందీ 5th లెసన్ ఆస్మాన్ గిరా గురించి చెప్పుకుందాం. ఆస్మాన్ గిరా అంటే ఆకాశం పడిపోతుంది అన్నమాట. అది ఎలా పడిపోయిందో చూద్దాం. ఏక్ ఖర్గోష్ తా వహా पेड़ के नीचे सो रहा था. अचानक जोर की आवाज हुई, धम. खरगोश उठ बैठा. वह बोला, अरे क्या गिरा? खरगोश ने इधर उधर देखा. उसे कुछ दिखाई नहीं दिया. उसे लगा आसमान गिर रहा है. खरगोश डर गया और भागने लगा. ఈ లెసన్ ఓపెనింగే అసలు ఫన్నీగా స్టార్ట్ అయిపోయింది. చూద్దాం. ఏ ఖర్గోష్ తా వహ పేడికే నీచే సో రహాతా అంటే ఒక కుందేలు ఉంది. ఖర్గోష్ అంటే ఏంటి? కుందేలు. పేడ అంటే చెట్టు. చెట్టు కింద పడుకుందనమాట. అచానక్ జోర్ కి ఆవాజ్ హుయి, ధమ్. ఖర్గోష్ ఉట్ బయట. అచానక్ అనుకోకుండా ఏం జరిగింది ఇక్కడ? అచానక్ ఒక ధమ్ అనే పెద్ద శబ్దం వచ్చింది. అక్కడ పడుకుంటున్న ఖర్గోష్ అంటే కుందేలు ఒక్కసారిగా లేచి కూసింది. వహ బోలా, అరే క్యా గిరా? ఖర్గోష్ని ఇదర్ ఉదర్ దేకా. అరే ఏం పడ్డది అని చెప్పేసి ఇదర్ ఉదర్ ఇక్కడక్కడ చూసిందనమాట. ఎవరు? ఖర్గోష్ అంటే కుందేలు. ఉసే కుచ్ దికాయి నహీ దియా, దానికి ఏమీ కనబడలేదు. ఉసే లగా ఆస్మాన్ గిర్ రహా హై, దానికి ఏమనిపించింది? ఓహో ఆకాశం పడిపోతుందేమో అని చెప్పేసి అనిపించింది అనమాట. ఖర్గోష్ డర్ గయా ఔర్ భాగ్నే లగా. ఖర్గోష్ అది భయపడిపోయింది, ఇంకా పరిగెత్తడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఆకాశం తన పైన పడుతుందేమో అని అది భావించింది అనమాట. भागते भागते उसे एक लोमड़ी मिली. उसने पूछा, खरगोश भाई कहाँ जा रहे हो, जरा सुनो तो. భాగ్తే భాగ్తే ఉసే ఏక్ లోమ్డి మిలి. లోమ్డి అంటే ఇక్కడ నక్క. అది ఉరుకుతుంటే కుందేలు ఉరుకుతుంటే దారిలో ఎవరు కలిసిరు? లోమ్డి అంటే ఒక నక్క కలిసింది. అదేమన్నది? ఖర్గోష్ బాయి అన్న, కుందేలు అన్న ఎక్కడ పోతున్నావే, జర నాకు కూడా చెప్పరాదు అని చెప్పేసి అన్నదనమాట. జర ఆగు చెప్పు, ఎందుకట్లా పరిశాన్ అవుతున్నావు అని చెప్పింది. అడిగింది. ఖర్గోష్ భాగ్తే భాగ్తే బోలా, ఆస్మాన్ గిర్ రహా హై, బాగో బాగో జల్దీ బాగో. అప్పుడు కుందేలు అన్నది, అరే భయ్ నీకు అర్థమైతలేదురా, ఆకాశం పడిపోతుంది, నడు పరిగెత్తు తొందర, లేదంటే నీ మీద కూడా పడుతుంది, ఉరుకు ఉరుకు అంటే బాగో అని చెప్పేసి చెప్తుంది అనమాట. లోమ్డీ भी भागने लगी. आगे जाकर उन्हें एक भालू मिला. भालू बोला, ठहरो ठहरो कहाँ भागे जा रहे हो. అయితే ఇప్పుడు ఇంతకుముందు ఏం ఉరికింది? ఒక కుందేలు ఉరికింది. ఇప్పుడు ఎవరు ఉరుకుతున్నారు? కుందేలు అండ్ నక్క రెండు పరిగెడుతున్నాయి. వాటికి దారిలో ఏం కనిపించింది? బాలు అంటే ఎలుగుబంటు కనిపించింది. ఎలుగుబంటు ఏమన్నది? టెహరో టెహరో కహా బాగే జా రహే హో, ఎందుకు అట్లా ఉరుకుతున్నారు, కొద్దిగా ఆగండి అని చెప్పేసి అన్నది. ఎవరు? ఎలుగుబంటి. ఖర్గోష్ ఔర్ లోమ్డీ బోలే, బాగో तुम भी भागो आसमान गिर रहा है. ఉరుకు, నువ్వు కూడా ఉరుకు, ఆస్మాన్ కింద పడుతుంది అని చెప్పేసి ఎవరన్నారు? కుందేలు నక్క అని ఇద్దరు అన్నారనమాట. ఎవరితో? ఎలుగుబంటితో అన్నారు, బాలుతో. भालू भी उनके साथ भागने लगा. खरगोश, लोमड़ी और भालू भागते भागते एक हाथी के पास से निकले. हाथी, अरे सब क्यों भागे जा रहे हो, ठहरो कुछ बताओ तो. అయితే ఇందాక ఇద్దరు ఉరికిర్రు. ఎవరు? కుందేలు నక్క. ఇప్పుడు ముగ్గురు అయ్యారు. కుందేలు నక్క ఎలుగుబంటి. వీళ్ళు ముగ్గురు ఉరుకుతుంటే ఏం చేసిర్రు? మధ్యలో ఒక ఏనుగు కలిసింది. ఆ ఏనుగు అన్నది, అరే సబ్ క్యూ బాగే జా రహే హో, మీరు అందరు ఎందుకు అట్లా ఉరుకుతున్నారు, టెహరో కుచ్ బతావో తో,
అసలు ఏమైందో చెప్పండి అని చెప్పేసి ఏనుగు వాళ్ళని అడిగింది. అప్పుడు బాలు బోలా ఆస్మాన్ గిర్ రహా హై तुम भी भागो हाथी भी भागने लगा सब भाग रहे थे आगे आगे खरगोश उसके पीछे पीछे लोमड़ी उसके पीछे बालू और उसके पीछे हाथी. ఇప్పుడు ఎవరు ఉరుకుతున్నారు? బాలు ఏమన్నది ఆస్మాన్ గిర్ రహా హై. ఇప్పుడు ఎలుగుబంటి అన్నది ఆస్మాన్ గిర్ రహా హై తుమ్ భీ భాగో ఆస్మాన్ అక్కడి నుంచి విరిగి కింద పడుతున్నది నువ్వు కూడా పరిగెత్తు మాతో పాటు అన్నదన్నమాట. హాతీ బి బాగ్నేలాగా ఇది విని ఏనుగు కూడా పరిగెడుతుంది వాళ్ళతో పాటు. సబ్ బాగ్ రహేతే వీళ్ళందరూ ఉరుకుతున్నారు. ఎంతమంది? 4. అదే ఆర్డర్లో ఆగే ఆగే ఖర్గోష్ అందరికన్నా ముందు ఎవరు ఉన్నారు? కుందేలు. ఉస్కే పీచే పీచే లోమ్డి దాని వెనకాల నక్క. ఉస్కే పీచే బాలు దాని వెనకాల ఎలుగుబంటి. और सबके पीछे हाथी వీటన్నిటి వెనకాల ఎవరున్నారు? ఏనుగు. అంటే వీళ్ళంత ఫాస్ట్ ఉరకలేకపోతుంది కదా, అందుకే. भागते भागते उन्हें शेर मिला उसने पूछा तुम सब क्यों भागे जा रहे हो. వీళ్ళు ఉరుకుతుంటే మధ్యలో వాళ్ళకి షేర్ ఒక సింహం కలిసింది. ఉస్నే పూచా తుమ్ సబ్ క్యూ బాగే జా రహే హో మీరందరూ ఎందుకు అట్లా పరిగెడుతున్నారు అని అన్నదన్నమాట. హాతీ బోలా ఆస్మాన్ గిర్ రహా హై తుమ్ భీ భాగో. అప్పుడు ఏనుగు చెప్పింది ఆస్మాన్ పైనుంచి విరిగి కింద పడుతుంది నువ్వు కూడా పరిగెత్తు అని చెప్పేసి ఎవరు అంటున్నారు? ఏనుగు. ఎవరితో? సింహంతో. షేర్ నే దహాడ్ కర్ కహా ఆస్మాన్ గిర్ రహా హై కహా గిర్ రహా హై रुको यह सुनकर सभी जानवर रुक गए. शेर ने पूछा किसने कहा आसमान गिर रहा है. అప్పుడు షేర్ అన్నది సింహం. షేర్ నే దహాడ్ కర్ కహా గాడ్ గర్జించి అడిగింది ఏమని? ఆస్మాన్ గిర్ రహా హై కహా గిర్ రహా హై ఆస్మాన్ కింద పడుతుందా? ఎక్కడ పడుతుంది? రుకో ఆగండి. యహ సున్కర్ సభీ జాన్వర్ రుక్ గయే అది విని అన్ని జంతువులు ఆగిపోయినాయి. షేర్నే పూచా అప్పుడు సింహం అడిగింది కిస్నే కహా ఆస్మాన్ గిర్ రహా హై ఎవరన్నారు ఆకాశం విరిగి కింద పడిపోతుందని అని అడిగింది. హాతీ బోలా బాలు నే కహా బాలు బోలా ముస్సే తో లోమ్డీ నే కహా లోమ్డీ బోలీ ముస్సే తో ఖర్గోష్ నే కహా థా सबसे पहले इसी ने कहा था. ఓకే, ఇప్పుడు ట్విస్ట్. హాతీ బోలా బాలునే కహా ఏనుగు అన్నది నాతోటి ఎలుగుబంటి చెప్పిందని చెప్పింది. బాలు బోలా ముస్సేతో లోమ్డీనే కహా అప్పుడు ఎలుగుబంటి అన్నది నాతోటి నక్క చెప్పిందని చెప్పింది. లోమ్డీ బోలి అప్పుడు నక్కేమన్నది ముస్సేతో ఖర్గోష్నే కహాతా నాతోటి ఈ కుందేలు చెప్పింది. సబ్సే పెహలే ఇసీనే కహాతా అందరికన్నా ముందు ఎవరు చెప్పారో ఈ కుందేలు చెప్పింది నాకు. ఖర్గోష్ చుప్ రహా शेर बोला खरगोश कहाँ गिर रहा है आसमान. खरगोश ने कहा मैं तो पेड़ के नीचे सो रहा था वही धम से आसमान गिरा. ఖర్గోష్ చుప్ రహా ఖర్గోష్ సైలెంట్గా ఉంది, ఒక నక్కి చూస్తుంది అక్కడ. ఎవరు? కుందేలు. షేర్ బోలా సింహం అడిగింది ఖర్గోష్ కహా గిర్ రహా హై ఆస్మాన్ ఈ ఆకాశం ఎక్కడ విరిగి పడుతుంది, ఎవరి మీద పడుతుంది ఇది అని అడిగింది. ఖర్గోష్ నే కహా అప్పుడు కుందేలు అన్నది मैं तो पेड़ के नीचे सो रहा था वही धम से आसमान गिरा. నేను చెట్టు కింద పడుకుంటుంటే అక్కడే ఆకాశం ధమ్మని శబ్దం చేసి కింద పడ్డదని చెప్పింది అనమాట. ఎవరు? కుందేలు. షేర్నే కహా చలో చల్కర్ దేగే నడవండి అక్కడ ఏమైందో వెళ్ళి చూద్దామని చెప్పేసి అందరినీ తీసుకొని వెళ్ళింది. వే సబ్ ఉస్ పేడ్ కే నీచే గయే సబ్ నే పేడ్ కే నీచే దేకా वहाँ एक बड़ा सा फल गिरा पड़ा था.
तभी वैसा ही एक और फल गिरा धम। खरगोश चौंक गया। शेर बोला, तो यही तुम्हारा आसमान था, लो फिर आसमान गिरा, भागो। और सभी हंसने लगे। అయితే షేర్ సింహం అందరినీ అక్కడ కుందేలు పడుకున్న చోటుకు తీసుకెళ్ళింది కదా, అక్కడికి వెళ్ళినాక वे सब उस पेड़ के नीचे गए। सबने पेड़ के नीचे देखा। అందరూ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిరు, కుందేలు పడుకున్న ఆ చెట్టు కింద చూస్తున్నారు అనమాట. వహా ఏక్ బడా సా ఫల్ గిర్ పడా తా, అక్కడ ఒక పెద్ద పండు కింద పడింది ఆల్రెడీ. తబి వైసా హీ ఏక్ ఔర్ ఫల్ గిరా థమ్ థమ్. అప్పుడే ఇంకొక పండు మళ్ళీ పడ్డది, ఏమని ధమ్ అని శబ్దం చేసుకుంటా. ఖర్గోష్ చౌంక్ గయా, కుందేలు ఆశ్చర్యపోయింది దాన్ని చూసి. షేర్ బోలా, తో యహీ తుమారా ఆస్మాన్ తా. అప్పుడు షేర్ అన్నది సింహం అన్నది వెటకారంగా, ఓహో ఇదే నీ ఆకాశమా అని చెప్పేసి అన్నదన్నమాట. లో ఫిర్ ఆస్మాన్ గిరా, బాగో. అట్లయితే మళ్ళీ నీ ఆకాశం కింద పడ్డది, గురుకు అని చెప్పేసి అన్నదన్నమాట సింహం. ఔర్ సభీ హస్నే లగే, అందరూ అది చూసి నవ్వడం స్టార్ట్ చేసారు అనమాట. ఓకే, ఇది స్టోరీ బాగుంది అనుకుంటా. అందుకనే మనం చూసే వరకు మనం ఏది కూడా క్లారిఫై చేసుకునేదాకా నమ్మొద్దన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. इन वाक्यों को पाठ के आधार पर क्रम 1 से 5 दीजिए. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు, దాన్ని ఆర్డర్లో రాయాలి. ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఫస్ట్ ఏంటంటే ఖర్గోష్ వృక్ష కే నీచే సో రహా తా. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్మెంట్. ఇది ఫస్ట్, ఖర్గోష్ పడుకొని ఉన్న చెట్టు కింద. నెక్స్ట్ ఏంటి, ఖర్గోష్ డర్కర్ భాగ్నే లగా. ఓకే, తర్వాత ఏంటి నెక్స్ట్ స్టేట్మెంట్, ఖర్గోష్ డర్కర్ భాగ్నే లగా. అంటే అది శబ్దం వచ్చినాక ఆకాశం పడుతుందని చెప్పి పరిగెత్తింది కదా, కాబట్టి ఇది నెక్స్ట్ వస్తుంది అనమాట. తర్వాత భాగ్తే భాగ్తే ఖర్గోష్ కో ఏక్ లోమ్డి మిలి. ఓకే, ఫస్ట్ కుందేలుకు కలిసిన జంతువేది నక్క. భాగ్తే భాగ్తే ఖర్గోష్ కో ఏక్ లోమ్డి మిలి, ఒక నక్క కలిసింది. ఓకే, ఇది వచ్చేసి థర్డ్ వన్. నెక్స్ట్, షేర్ నే పూచా కిస్నే కహా ఆస్మాన్ గిర్ రహా హై. ఓకే, ఇది వచ్చేసి మీకు ఫోర్త్ వస్తుంది. షేర్ అడిగింది అనమాట, మీకు ఎవరు చెప్పారు ఆస్మాన్ గిర్ రహా హై అంటే ఆకాశం పడిపోతుందని ఎవరు చెప్పారు అనేది షేర్ అంటుంది, అంటే సింహం అడుగుతుంది. ఇది ఫోర్త్ కింద తీసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ వన్, తబీ వైసా హీ ఏక్ ఔర్ ఫల్ గిరా. అప్పుడే అలాంటి పండు ఒకటి కింద పడింది అనమాట. ఓకే, ఇది ఫిఫ్త్ వన్. ఓకే, ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్, ఇది థర్డ్ వన్, ఇది ఫోర్త్ వన్, అండ్ దిస్ ఈజ్ ద ఫిఫ్త్ వన్. ఓకే, దిస్ ఈజ్ ద ఆర్డర్. नीचे दी गई वर्ग पहेली से जानवरों के नाम चुनकर लिखिए. అంటే ఇక్కడ ఉన్న టేబుల్లో నుంచి ఏ యానిమల్స్ ఇందులో ఉన్నాయి వాటి నేమ్స్ అని చెప్పేసి వాటిని ఇక్కడ రాయాలన్నమాట. ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు, ఖర్గోష్. ఆల్రెడీ ఒక ఖర్గోష్ కుందేలు ఇచ్చారు. ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఒక హాతీ, నెక్స్ట్ బాలు, గదా, హిరన్, చీతా, షేర్. ఓకే, ఇవి మనం రాయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్, अपने मनपसंद प्राणी का चित्र बनाकर उसके बारे में 2 वाक्य लिखिए. ఇక్కడ ఏమంటారంటే నీకు నచ్చిన ఒక జంతువుని డ్రా చేసి उनके बारे में 2 वाक्य लिखिए. ఓకే, నాకు నచ్చిన మనపసంద్ అంటే మంకీ డ్రా చేస్తాను నేను, ఎందుకంటే అది అన్ని కోతి పనులు చేస్తుంది, బాగుంటుంది చూడడానికి, కాబట్టి నాకు ఇష్టమైన ప్రాణి మంకీ. ఓకే,
This is the end of the lesson. I hope you all enjoyed this lesson. Thank you. Please do subscribe, like and share our channel.